పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 2న పురిటి నొప్పులతో షేక్ అస్మా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్యులకు సంబంధం లేదని రాసిస్తేనే ఆపరేషన్ చేస్తారని కుటుంబ సభ్యులతో డాక్టర్ అరుణ తురుసుగా ప్రవర్తించారు. ఇక విధులకు హాజరు కాకుండా బాధితులను ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి బాధితులను డాక్టర్ భయాందోళనకు గురిచేశారు. అయితే ఈ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక చేసేదేమీ లేక పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో అస్మా తన బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడం అది ఎందుకు పడిపోయిందో మాకు కూడా తెలియదుగా మేడం. అట్లా ఇప్పుడు దాకా బాగానే ఉంది అన్నాము. అది మీకు తెలియదు, మాకు కూడా తెలియదు మేడం. తెలియదు కదా, ఏదో ఇబ్బంది అయ్యి వచ్చాంగా మేడం. అట్లా ఎవరు అనలేదు మేడం. మేడం లేదు మేడం, అది మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో. ఏమనలేదులే మేడం, ఏమనలేదు. అంతా బాగా అన్నారు కానీ అంటున్నాడు బాగానే ఉంది. ఇవాళ ఎందుకు అట్లా అయింది అనుకుంటున్నాం. बात करती है करते करे नहीं तो लेके चచ్చిపోద్ది కన్నా పై చేతులు ఆగ్రహంతో బాగా దానిలే మేడం. అది ఎందుకు పడిపోయిందో మాకు కూడా తెలియదుగా మేడం. అట్లా ఇప్పుడు దాకా బాగానే ఉంది అన్నాము.